ఒకరోజు అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. అప్పుడు మూకుడు అనే రాక్షసుడు పందివేషం ధరించి వేగంగా అర్జునుడి మీదకి వస్తున్నాడు. ఆ రాక్షసుని చూడగానే అర్జునుడు గాంధీవం అందుకున్నాడు. అప్పుడు అక్కడికి ఒక అడవి మనిషి వచ్చాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, ఈ పందిని ముందు నేను చూశాను, ఇది నా వేట అని చెప్పి బాణం వదిలాడు. ఆ మాట పట్టించుకోకుండా అర్జునుడు కూడా బాణం వదిలాడు. ఇద్దరి బాణాల దెబ్బకి మూకుడు ప్రాణం వదిలాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, పుటం పెట్టిన బంగారంలా గొప్ప తేజస్సుతో ఉన్నావు, నువ్వెవరివి? ఈ పంది నా వద్దకు వచ్చింది, నా బాణానికి లక్ష్యమైంది, నువ్వు దీనిని కొట్టడం నన్ను అవమానించినట్లే, నిన్ను ప్రాణాలతో వదలను అని అన్నాడు. అప్పుడు కిరాతుడు, మేము వనచారులం, అడవిలో తిరగడం మా ధర్మం, ఇంతకీ అగ్ని వంటి తేజస్సుతో ఉన్న నువ్వెవరివి? ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, నేను గాంధీవం అనే మహాధనస్సుని ధరించిన వీరుణ్ణి అని అన్నాడు. అప్పుడు కిరాతుడు, ఆ పందికి మొదట నా బాణం తగిలింది, అది మరణించింది, ఆ తర్వాత నువ్వు బాణం వేశావు, నేను కొట్టిన జంతువుని కొట్టి నువ్వు తప్పు చేశావు, అతి తెలివిగా నీ తప్పుని నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నావు అని అన్నాడు. అర్జునుడు మరో మాట మాట్లాడకుండా బాణాలు ప్రయోగించాడు. కిరాతుడు ఆ బాణాలని చేత్తో పట్టుకున్నాడు. అర్జునుడు మరింత వేగంగా బాణాలేయడం మొదలుపెట్టాడు. అవన్నీ కూడా కిరాతుడు చేత్తో పట్టుకొని చాలా ఈజీగా పక్కకి ఇసిరేశాడు. కొంతసేపటికి అగ్నిదేవుడిచ్చిన అక్షయ తునీరాలు ఖాళీ అయిపోయాయి. అప్పుడు అర్జునుడు కోపంతో గాంధీవం కొనతో కిరాతుని కొట్టాడు. గాంధీవం కూడా కిరాతుడి వశమైపోయింది. అర్జునుడు ఖడ్గం తీసి కొట్టాడు. కిరాతుడికి తగిలి ఆ ఖడ్గం విరిగిపోయింది. అలా చాలాసేపు ఇద్దరు కొట్టుకున్నారు. అర్జునుడు ఎంత కోపంతో వెళ్తున్నా కిరాతుడు డామినేట్ చేస్తూనే ఉన్నాడు. ఆ కిరాతుడిని జయించడానికి తన శక్తి చాలదని గ్రహించాడు అర్జునుడు. మంత్రాలు జపిస్తూ పార్థివ లింగాన్ని చేసి ఏకాగ్ర చిత్తంతో దాన్ని పూజించాడు. శివలింగం మీద తాను వేసిన పువ్వులు కిరాతుడి శిరస్సు మీద కనబడ్డాయి. అర్జునుడికి విషయం అర్థమైంది.